పుణ్యక్షేత్రం కంటే అతి పురాతనమైందిగా ప్రసిద్ధి చెందిన మహాశైవధామమే త్రిపురాంతకం. త్రిపురాంతకేశ్వర స్వామి, బాల త్రిపుర సుందరి అమ్మవార్లు కొలువుదీరిన ఈ క్షేత్రం ప్రశాంతతకు పుట్టినిల్లుగా, ప్రకృతి అందాలకు నెలవుగా విరాజిల్లుతోంది. అలాంటి ఈ క్షేత్రం ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో ఉంది. ఓ అద్వితీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసే త్రిపురాంతకంలో ప్రధాన ఆలయం త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయం. శ్రీశైల ద్వారాలలో ప్రధానమైనదిగా ఉన్న ఈ క్షేత్రం శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతోంది. శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి అధిష్టాన దేవత అయిన బాల త్రిపుర సుందరి కూడా ఈ క్షేత్రంలోనే కొలువుదీరి ఉంది. కుమారగిరి పర్వతంపై ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాలకు, ప్రశాంతతకు నెలవు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మెట్లతో పాటు ఘాట్ రోడ్ సదుపాయం కూడా ఉంది. ఆలయానికి వెళ్లే మార్గంలో వందల కొద్దీ శివలింగాలు దర్శనమిచ్చి ఇది భూలోక కైలాసమా అనే అనుభూతిని భక్తులకు కలిగిస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం శ్రీచక్రంపై నిర్మితమైంది. మది పులకించే సుందర మండపాలు, శిల్పాలు, మందిరాలతో ఈ ఆలయం అలరారుతోంది. విఘ్నేశ్వరునికి విఘ్నాధిపత్యం ఇచ్చిన తరువాత కుమారస్వామి మనసు కలత చెంది కైలాసం వీడాడని, అలా కైలాసం వీడిన కుమారస్వామి త్రిపురాంతకానికి సమీపంలో గల కొండపై తపస్సు చేశాడంట. అతని తపస్సుకు మెచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆనాటి నుంచి అక్కడ కొలువై ఉంటామని వరమిచ్చారని ఇక్కడ స్థల పురాణ కథనం. దీనివల్లే ఈ క్షేత్రానికి కుమారగిరి అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. త్రిపురాసుర సంహారం ఈ క్షేత్రంలోనే జరగడం వలన దీనికి త్రిపురాంతకం అనే పేరు వచ్చింది. త్రిపురాంతకం సిద్ధక్షేత్రం. అనేక యోగులు, సిద్ధులు, తాంత్రికులకు ఆవాస భూమిగా ఉన్నది ఈ క్షేత్రం. అలాంటి మహిమగల ఈ దేవాలయ ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలవుతాయని, త్రిపురాంతక నామస్మరణం ముక్తిదాయకం అని పార్వతీదేవికి స్వయంగా ఆ పరమశివుడే చెప్పాడని అంటారు. ఇక్కడ కొలువుదీరిన మహాదేవుడు త్రిపురాంతకేశ్వర స్వామిగా నీరాజనాలను అందుకుంటున్నారు. అణువణువు శివనామస్మరణంతో మారుమోగే ఈ ఆలయ గర్భాలయంలో త్రిపురాంతకేశ్వర స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి 4 వైపులా 4 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. 4 వైపులా కొండపైకి మెట్లు మార్గాలు ఉన్నాయి. ప్రధానాలయం శ్రీచక్రాకారంలో నిర్మింపబడి ఉంటుంది. శివాలయం ఈ ఆకారంలో నిర్మించడం చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాలయం ఇది. శ్రీచక్రం శివయోర్వపు అంటే శివపార్వతుల శరీరమే శ్రీచక్రం అన్నమాట. స్వామి ఉగ్రరూపం తెరవటం వలన తూర్పు గ్రామాలు తగలబడిపోయాయంట. అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు. పక్కగా ఉన్న దారి గుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అమ్మవారు పార్వతీమాత ఆలయ ప్రాంగణంలోని అపరాధీశ్వర స్వామి, లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, కుమారస్వామి, నగరేశ్వర స్వామి మందిరాలు దర్శనమిస్తాయి. ఆలయంలో ఒక పక్క అగస్త్య మహాముని నిర్మించాడని చెప్పబడుతున్న బిల్వ మార్గం ఒకటి ఉంది. దీనిని చీకటి గుహగా పిలుస్తారు. శ్రీశైల క్షేత్రానికి ఈ మార్గం గుండానే వెళ్లారని ప్రతీతి. ఇక్కడే ఉన్న మండపంలో అలనాటి శాసనాలు దర్శనమిస్తాయి. ఇక్కడే మరోపక్క గణపతి మండపం కూడా ఉంది. దీనికి సమీపంలో నవగ్రహ ఆలయం ఉంది. ఇంకా ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, శృంగి, భృంగి, నందీశ్వరులతో పాటు అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయానికి కింద చెరువులో బాల త్రిపుర సుందరి మాత ఆలయం ఉంటుంది. బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో వృశ్చికేశ్వర ఆలయం దర్శనమిస్తాయి. ఇవి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటికి కొంచెం ముందుకు వెళితే కదంబ వనం ఉంటుంది. ఉజ్జయిని, కోల్కతా, కాశీలలో తప్ప మరెక్కడా ఈ కదంబ వృక్షాలు కనిపించవని చెబుతారు. అమ్మవారు కదంబ వనవాసిని కావటం వల్లనే ఇక్కడిలా కదంబ వనం ఉందని భక్తులు చెబుతూ ఉంటారు. త్రిపురాసుర సంహారంలో త్రిలోచనుని వింటికి త్రిపుర సుందరి ధనువై రాక్షస సంహారం చేసింది. అక్కడే ఆది పరాశక్తి అనుగ్రహం కొరకు చేసిన చిదగ్ని హోమగుండంలో బాల త్రిపుర సుందరి అంతర్లీనం కావడం జరిగింది.
ఈ క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారిని స్వామివారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా శివ కైవల్య ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. భూలోక కైలాసంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో 1,000కి పైగా శివలింగాలు, 100కి పైగా జలాశయాలు ఉన్నాయని చెబుతారు. ప్రతి సోమ శుక్రవారాలలో విశేష ఉత్సవాలు, మహాశివరాత్రి నాడు కళ్యాణ ఉత్సవం, వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, శ్రావణ మాసంలో ప్రత్యేక ఉత్సవాలు, కార్తీకంలో అభిషేకాలు, సంతర్పణలు జరుగుతాయి.